వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెంకటేశ్వర స్వామి మీద ఎక్కడ లేని ప్రేమ, భక్తి, ఆరాధన అన్ని పుట్టుకొచ్చాయి. ఇది నిజం కాదు, పుట్టుకొచ్చినట్టు నటిస్తుంది. ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ ఎమ్మెల్సీలు ఎంత భయంకరంగా నటిస్తున్నారంటే ఇది చెప్పడానికి కూడా కొంత ఇబ్బందికరంగా, కొంత దేవుడు అంటే భయం ఉన్నవాడికి, దేవుడిని నమ్మేవాడికి భయం కూడా అనిపిస్తుంది. అంత దారుణంగా నటిస్తున్నారు వీళ్ళు. వాళ్ళ నాయకుడేమో అసెంబ్లీకి వెళ్ళాడంట, వాళ్ళ నాయకుడు వెళ్ళి హెరిటేజ్ గురించి లేకపోతే ఇందాపూర్ డైరీ గురించి వాళ్ళ నాయకుడు అసెంబ్లీలో మాట్లాడంట. ఒకవేళ అది నిజమైన అబద్ధమైనా అదే పట్టుకొచ్చి కౌన్సిల్లో మాత్రం వైసీపీ వాళ్ళు నోటుకొచ్చుంటేలా మాట్లాడతారంట. ఓకే, మీకు హెరిటేజ్ మీద, ఇందాపూర్ సంబంధాల మీద అనుమానాలు ఉన్నాయి, మీకు రైట్ ఉంది, అసెంబ్లీలో మీరు శాసన మండలిలో మాట్లాడుతున్నారు, దానికి తెలుగుదేశం పార్టీయో హెరిటేజో వాళ్ళో వీళ్ళో మీకు సమాధానం ఇచ్చుకుంటారు, అది మాకు సంబంధం లేదు, మీరు చూసుకోండి, తప్పేం లేదు, మీరు అడగొచ్చు. ఇదే అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మాట్లాడవచ్చు కదా. హెరిటేజ్కి ఇందాపూర్ డైరీకి ఉన్న సంబంధాలేంటి, ఇందాపూర్ డైరీ 2015లో తిరుమల శ్రీవారి ప్రసాదాల కోసం నెయ్యి ఎట్లా సరఫరా చేసింది, అప్పుడున్న నిబంధనలు ఏంటి, అసలు హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న ఆ కాంట్రాక్ట్స్ ఏంటి, అంటే ఇండైరెక్ట్గా హెరిటేజ్ నెయ్యి కూడా వెళ్ళిందా తిరుమలకి, ఇట్లాంటి డౌట్స్ మీకున్నాయి లేదా ఆరోపణలు ఉన్నాయి, మీరు అడగండి, ప్రభుత్వం చెప్తుంది. ఆయనేమో అసెంబ్లీకి వెళ్ళడు, వీళ్ళేమో దొంగ కబుర్లు, దొంగ కంపెనీలు పేర్లు పట్టుకొని కౌన్సిల్లో నానా బీభత్సం సృష్టిస్తారు. కాస్తైనా నవ్వుతారు జనం అనే ఇది ఉండదు. మీరెందుకు మాట్లాడాలి? బొత్స సత్యనారాయణ అండ్ కో వాళ్ళు ఎమ్మెల్సీలు మాత్రమే కౌన్సిల్లో ఎందుకు మాట్లాడాలి? ఇది ఇష్యూ సీరియస్ అయినప్పుడు ఒకవేళ హెరిటేజ్ కంపెనీకి ఇందాపూర్ డైరీకి సంబంధం ఉంది అని వైసీపీ బలంగా నమ్ముతుంటే, నేను డిమాండ్ చేస్తున్నా, ఒకవేళ వైసీపీ నిజంగా బలంగా నమ్ముతుంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కో 10 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఆయన అసెంబ్లీకి వెళ్ళి నిలదీయొచ్చు కదా. స్వయంగా హెరిటేజ్ మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న భువనేశ్వర్ గారి భర్తే కదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన్ని నిలదీయొచ్చు కదా. భయం, నిలదీస్తే భయం. నీ సరస్వతి సిమెంట్స్ గురించి, నీ సరస్వతి పవర్స్ గురించి, నీ భారతీ సిమెంట్స్ గురించి, లేకపోతే 5 ఏళ్ళు చేసిన నెయ్యి కుంభకోణం గురించి, వీటన్నిటి గురించి అడుగుతారేమో అని భయం, వణుకు. ఇక్కడైతే బకరాలు కదా, వీళ్ళు ఏమైనా పడవచ్చు, వాళ్ళు సవాళ్ళు చేస్తారని వీళ్ళు వదిలేరు. అది ఒక పార్శ్వం. ఇంకో పార్శ్వం వీళ్ళు ఎంత బరి తెగించారంటే, ఇవాళ వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకుని చెప్పులు వేసుకుని ర్యాలీగా కౌన్సిల్లోకి వెళ్ళారు. సభలోకి దేవుడి ఫోటోలు తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? దేవుణ్ణి రాజకీయం చేయడం ఏంటి? సుప్రీంకోర్టు చెప్పింది కదా దేవుణ్ణి రాజకీయాల్లో లాగొద్దని. ఎందుకు తీసుకెళ్ళాలి సభలోకి? తీసుకెళ్ళిన వాళ్ళు ఏమైనా ఆరాధనా భావంతో తీసుకెళ్లారా? లేదు. ఇష్టారాజ్యంగా పేపర్లు పట్టుకుని ఏదో అనకూడదు కానీ అనుభవిస్తారు. ఖచ్చితంగా వెళ్ళి అవి అక్కడ పాడేసి వచ్చారు. మళ్ళీ కౌన్సిల్ వెళ్ళి ఎంత ఒకవేళ తీసుకెళ్లారు, పోనీ అంతే గౌరవంగా తీసుకొచ్చారా, అంతే ఆరాధనా భావంతో తీసుకొచ్చారంటే అక్కడ టేబుల్ మీద పడేసి వచ్చారు. యూ కెన్ సీ, చూడొచ్చు, కౌన్సిల్లో అక్కడ టేబుల్ మీద పడేసి వచ్చారు. అక్కడ నిజంగా కౌన్సిల్లో హిందూని ఆరాధించే వాళ్ళు, హిందూ మతానికి సంబంధించిన వాళ్ళే గనక ఖచ్చితంగా ఉండి ఉంటే ఇవాళ వైసీపీ సభ్యులందరూ సస్పెండ్ అవ్వాలి లెక్క ప్రకారం. మొత్తం ఎంటైర్ సెషన్ సస్పెండ్ అవ్వాల్సినంత దారుణమైన తప్పిదం చేశారు. హిందూ మతాన్ని అత్యంత అగౌరవంగా వాళ్ళు చిత్రీకరించారు. మొత్తం హిందువులు నమ్మే వెంకటేశ్వర స్వామిని దీంతో బొమ్మలు పట్టుకుని ఆడుకున్నారు వాళ్ళు. ఏమాత్రం సహించరాని విషయం. సందర్భం దొరికిన ప్రతిసారి, అవకాశం దొరికిన ప్రతిసారి హిందూ మతాన్ని అవమానపరుస్తూనే ఉన్నారు, హిందువుల మనోభావాల్ని దెబ్బ కొడుతూనే ఉన్నారు, హిందుత్వాన్ని ఎగతాళి చేస్తూనే ఉన్నారు ప్రతి సందర్భంలోనూ. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మనుషులు, ఆయన ఎమ్మెల్సీలు, ఆయన నాయకులు అందరూ
ఏ మొహం పట్టుకుని మీరు వెంకటేశ్వర స్వామి బొమ్మలు పట్టుకుని వాళ్ళ కౌన్సిల్లోకి వచ్చారు? పైగా చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామి బొమ్మ పట్టుకుని బూట్లు వేసుకుని నడిచాడని ఒక మార్పుడు ఫోటో. చంద్రబాబు నాయుడు గురించి అందరికీ తెలుసు, ఆయన దేవుడు బొమ్మ ఉంటే చెప్పులు కానీ షూస్ కానీ వేసుకోడు. ఆయనకున్న ఒక దీనివల్ల సాక్స్ మాత్రమే వేసుకుంటాడు. ఆయన సాక్స్ మాత్రమే వేసుకుంటాడు. వాటిని మార్ఫ్ చేసి మార్ఫింగ్లో బూట్లు తొడిగి ఆ బూట్లు పట్టుకుని దొంగ ఫోటోలు పట్టుకుని బొత్స సత్యనారాయణ అండ్ గ్యాంగ్ అండ్ కో ఆ మార్పుల ఫోటోలు పట్టుకొని జనాన్ని మాయ చేసే ప్రయత్నం చేశారు. ఎంత మినిమం నాలెడ్జ్ ఉన్నవాడైనా వెంకటేశ్వర స్వామి పటం పట్టుకుని నడిచేవాడు బూట్లో వేసుకొని నడుతాడా? పైగా చిత్తూరు జిల్లాలో, తిరుపతి జిల్లాలో పుట్టి వెంకటేశ్వర స్వామి ఇలవేల్పుగా పెట్టుకున్న చంద్రబాబు నాయుడు నడిచాడని బొత్స సత్యనారాయణ గారు పచ్చిగా అబద్ధం ఆడాడు బయటకు వచ్చి. పచ్చిగా అంటే పచ్చిగా. అంత దిగజారి అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది? జగన్మోహన్ రెడ్డి కోసం అంత దిగజారాలా? నీ ముందు జగన్మోహన్ రెడ్డి వయసు ఎంత? నీ అనుభవం ముందు జగన్మోహన్ రెడ్డి అనుభవం ఎంత? జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పదవి కోసం వెంకటేశ్వర స్వామిని అవమానించే స్థాయికి ఇది దిగజారుతారా బొత్స సత్యనారాయణ గారు కానీ ఆయనతో ఎమ్మెల్సీలు కానీ? ఇంత నీచము ఇంత నైత్యము ఇంకోటి ఉంటుందా? ఇక్కడ రెండు విషయాలు మాట్లాడొచ్చు మనం. వెంకటేశ్వర స్వామి పవిత్రతని దెబ్బతీసినందుకు ఇవాళ ఆయన పటాలు తీసుకొచ్చి అపవిత్రం చేసినందుకు ఎవరెవరైతే కౌన్సిల్లో ఇవాళ పట్టుకుని తిరిగారో వీళ్ళందరినీ జీవితకాలం తిరుమల దర్శనానికి బాయ్కాట్ చేయాలి, బహిష్కరించాలి. వీళ్ళు రానివ్వకూడదు. ఆ మధ్య తిరుమల దగ్గర రీల్స్ చేసిన వాళ్ళని కొంతమందిని వాళ్ళకి జీవితంలో దర్శనాలు ఉండవని చెప్పారు కదా, అట్లా వీళ్ళని కూడా చేయాలి. వీళ్ళని జీవితకాలం తిరుమల దర్శనాలకు అనర్హులు చేయాలి. వీళ్ళని వెంకటేశ్వర స్వామి అంటే గౌరవం లేకుండా అపవిత్రం చేసినందుకు. రెండవది, ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిలందరూ ఆల్మోస్ట్ హిందూ భావాలు ఉండే జడ్జిలందరూ, కొంతమంది నాన్ హిందూ జడ్జిలు కూడా డిక్లరేషన్ ఇచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గరకు వస్తారు. వీళ్ళందరూ వెంకటేశ్వర స్వామిని చాలా బలంగా నమ్ముతారు. వీళ్ళందరూ సుమోటోగా తీసుకోవాలి ఇవాళ జరిగిన ఘట్టాన్ని, కౌన్సిల్లో జరిగిన వాళ్ళ తతంగాన్ని దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకురావడం, దేవుణ్ణి సభలోకి తీసుకొచ్చి అలా అపవిత్రంగా ప్రదర్శించడం చూసిన దాన్ని అన్ని కోర్టులు సుమోటోగా తీసుకుని వీళ్ళందరినీ లైబుల్ చేయాలి. వీళ్ళందరి మీద లీగల్ యాక్షన్స్ తీసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డికి నిజంగా హెరిటేజ్ హిందాపూర్ డైరీస్కి మధ్య సంబంధం ఉంది అనుకుంటే, హిందాపూర్ డైరీ ద్వారా ఇండైరెక్ట్ హెరిటేజ్ నెయ్యి వెళ్ళింది అనుకుంటే నువ్వు అసెంబ్లీకి వచ్చి ప్రూవ్ చేయి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. ప్రెస్ మీట్ పెట్టి 3.5 గంటలు ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు, అసెంబ్లీకి వెళ్ళి రికార్డెడ్గా మాట్లాడు. నీ ఆరోపణలు ఏంటో, నువ్వు కౌన్సిల్ నీ మనుషుల చేత అబద్ధాలు ఎలా అయితే చెప్పిస్తున్నావో అవి నువ్వు అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడు. అసెంబ్లీని ఫేస్ చేయడానికి ఎందుకు ధైర్యం సరిపోవట్లేదు జగన్మోహన్ రెడ్డికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు, ఆ పార్టీ విధానాలు, ఇవాళ కౌన్సిల్లో వాళ్ళు చేసిన ఘనకార్యం, వీటి మీద మనం చర్చను చూస్తున్నాం. చర్చలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు, అలాగే హిందూ సంఘాల నాయకులు తురగా శ్రీరామ్ గారు, ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులు విద్యాసాగర్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా విద్యాసాగర్ గారు నమస్తే. సార్ నమస్తే సార్. విద్యాసాగర్ గారు, ఇవాళ కౌన్సిల్లో వీళ్ళు చేసిన ఘనకార్యం, దాని ఘనకార్యం అనకూడదేమో, సరదాగా కూడా ఘనకార్యం అనకూడదు, పాపకార్యం, ఘోరకార్యం. ఇది మీరు తిరుపతి వాస్తవ్యులు కదా, ఏమనిపిస్తుంది మీకు వీళ్ళు చేసిన పని చూస్తుంటే? మీకు అట్లాగే ప్యాన్లో ఇద్దరు మిత్రులకు నమస్కారం. అది చూసిన తర్వాత అసలు వైసీపీ వాళ్ళకి అంటే వాళ్ళ గౌరవమైన ఎమ్మెల్సీ పదవుల్లో ఉన్నారు కాబట్టి ఏం మాట్లాడలేకపోతున్నాం, కానీ అదర్వైజ్ వాళ్లకు ఒక పదవి అనేది పక్కన పెట్టేస్తే అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో
మనం ఏదైనా మాట్లాడితే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అండ్ ఎమ్మెల్సీది కదా, మాట్లాడితే మళ్ళా మమ్మల్ని ఇట్లా అనేశారు, మాట్లాడేశారు, గోల్ పెట్టేశారు కదా. కానీ నీచాతి నీచం దేవుడు బొమ్మను ఎత్తుకొని పోయి చెప్పులు వేసుకొని ప్రదర్శిస్తే అసలు దేశం మొత్తం అంతా కూడా దేవుడికి వాళ్ళు చేసిన వెధవ పనికి చాలా చోట్ల వాళ్ళ పరిహారం చెల్లించుకున్నారు. వీళ్ళు బోర్డులు ఎత్తుకొని వచ్చి అక్కడ దేవుడు బోర్డులు ఎత్తుకొని వచ్చి మాట్లాడటం అంటే సిగ్గు, శరభం, లాజ్జ ఏమీ లేవు. నాకు ఒకటి బొత్స సత్యనారాయణ గారి విషయంలో నాకు ఆశ్చర్యం ఏంటంటే, సచ్ బిగ్ లీడర్ ఇన్ ద గుడ్ లీడర్ ఇన్ బ్యాడ్ పార్టీ, ఆయనకు కనీసం ఆయనకు కూడా అవగాహన లేకుండా నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్లు ఆయన, నిన్న మీ డిబేట్ కూడా చూశాను, నేను అసెంబ్లీ కూడా చూశాను, నేను చీజ్ డిస్కషన్ నెయ్యి మాట్లాడుతున్నాడు. ఆయన ఏమనాలి? ఆయన ఉన్న కాస్త ఆ బ్యాడ్ పార్టీలో ఉండి బిగ్ లీడర్ ఉన్న కాస్త మానము గౌరవం ఓడిపోవడం తప్ప ఆయన చేసేది ఏముంటది? ఆయన ఏం అనలేం కదా. ఎందుకంటే ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఆయన మీద పోటీ పెట్టగలిగే కెపాసిటీ ఉన్నప్పటికీ వద్దు, సంఖ్యాబలంగా మనము ప్రయోగాలు చేయొద్దు, ఏదో పెద్ద మనిషి ఉన్నాడని గౌరవంతో తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీలు ఆయన గౌరవం ఇచ్చి మర్యాద ఇచ్చి పోటీంచి పక్క దప్పుకున్న ఇచ్చినటువంటి గౌరవం కూడా నిలుపుకోలేకపోయాడు ఆయన బొత్స సత్యనారాయణ గారు. అంటే అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు బొత్స సత్యనారాయణ గారు? మీరు వాళ్ళేదో పనికిమాల పనులు చేశారనుకోండి, మీరు బుద్ధి చెప్పాల్సిన స్థాయిలో ఉండాల్సిన మీరు వాళ్ళ మాటలిని మీరు కూడా బుద్ధి లేని మాటలు మాట్లాడతారు ఏంటంటే మీడియా ముందుకు వచ్చేసి. అరే ఆరోపణ వచ్చింది మీ మీద, ఇన్వెస్టిగేషన్ చేసింది మీ మీద, ఆరోపణలో వచ్చినటువంటి టెన్యూర్ మీ టెన్యూరు, అరెస్టు చేసింది మీ పెరిఫరల్ ఏరియాలో ఉండే వాళ్ళందరినీ. ఈ రోజు ఎక్కడో ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొని వచ్చి దానికి హెరిటేజ్ కి ముడిపెట్టి మాట్లాడటం అన్నది సిగ్గుచేటుగా అనిపించట్లా? సిగ్గుచేటు కాదు బొత్స సత్యనారాయణ గారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మీకు. ఎనీ ప్రొడక్ట్, ఈ దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది డైరెక్ట్ గా ఏది ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేయరు. ఫోన్ దగ్గర నుంచి తీసుకుంటే ఏది తీసుకున్నా అన్ని కన్సాలిడేషన్ చేసి ప్రొడక్ట్ ను బయటకు చేస్తారు. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ కామన్. ఇప్పుడు మనం వాడే ఐఫోన్ స్క్రీన్ తయారు చేసేది శాంసంగ్, ఐఫోన్ తయారు చేయదు. ఫోన్ తయారయ్యేదేమో చైనాలో, ఇప్పుడు ఇండియాలో తయారవుతుంది. అంటే ప్రొడక్ట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఒక ఇంటిగ్రేట్ నుంచి ప్రొడక్ట్ యాపిల్ బ్రాండ్ పేరు మీద ఆ కేసు మాత్రం చేసి వాళ్ళు బ్రాండింగ్ చేస్తారు. అట్లాగా అవుట్ సోర్సింగ్ తీసుకుంటే ఒకవేళ శాంసంగ్ వాడే ఏదైనా తప్పు చేసాడు అనుకుందాం, యాపిల్కి ఏంటండి సంబంధం? ఏంటి సంబంధం? వాళ్ళు వెండర్ లిస్ట్ లో 1,00,000 మంది ఉంటారు. యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ లిస్ట్ లోనో, వోక్స్ వ్యాగన్ లోనో, లేకపోతే మారుతిలోనో, లేకపోతే ఇంకో పాల కంపెనీలోనో, ఇంకో కంపెనీలోనో 1,00,000 మంది వెండర్స్ ఉంటారు. ఆ వెండర్స్ వీళ్ళతోనే కాదు ఇంకో 50 మందితో డీల్ చేస్తూ ఉంటారు. ఏంటంటే సంబంధం? బుద్ధి లేని అడ్డగాడిదలాగా మాట్లాడడం తప్ప ఇవంతా కూడా. హెరిటేజ్ కి వాళ్ళు చెప్పినట్టు ఆ సైట్ లో వన్ ఆఫ్ ది వెండర్ ఇస్ ఎ థర్డ్ పార్టీ. ఆ వెండర్ థర్డ్ పార్టీ అంట, ఆ పార్టీ వాళ్ళకి పోయిందంట, వాళ్ళ నుంచి వీళ్ళకి. అరే ఈ చెల్లు కంపెనీలు పెట్టేది, చైన్లకు పెట్టేది కోల్కతా నుంచి మద్రాసు, మద్రాసు నుంచి ముంబై, ముంబై నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి కేరళ, కేరళ నుంచి మలేషియా, సింగపూర్, థాయిలాండ్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్, దుబాయ్, అమెరికా, జర్మనీ, యూరోప్, ఈ దేశాల్లో అంతా ఇట్లా లింకులు పెట్టేది, ఇట్లా షెల్ కంపెనీలు పెట్టే అలవాటు ఉండేది మీకు. ఛాలెంజ్ చేస్తాను నేను వైసీపీ ఎమ్మెల్సీలను, ఎవరైనా సరే, ఇంట్లో బొత్స సత్యనారాయణ గారితో సహా, ఎక్కడైనా ఏ తెలుగుదేశం పార్టీ లీడర్కైనా చరిత్రలో ఎప్పుడైనా సరే ఈ పూట వరకు కూడా ఏ ఎమ్మెల్సీకైనా, ఏ మంత్రికైనా, ఏ ఎమ్మెల్యేకైనా, గత మాజీ మంత్రులైనా, మాజీ ఎమ్మెల్యేలకైనా షెల్ కంపెనీలు పెట్టిన చరిత్ర ఎక్కడైనా ఒక్కరిమే చూపించగలరా? ఏదో లోకల్ రాజకీయాలు తప్ప. కానీ వైసీపీలో ఉండే చాలా మంది లీడర్ల బతుకంతా కూడా షెల్ కంపెనీల బతికే. షెల్ కంపెనీలతో ఆ డబ్బుతో బతికే. ఆ షెల్ కంపెనీలు పెట్టుకోవటం, డబ్బు రూటింగ్ చేయటం, కొంతమందిని అక్కడ తీసుకొచ్చుకోవటం, వాళ్ళని పావులుగా వాడుకోవటం, అంతవరకు బాగానే ఉంది. అంతవరకు ఓకే, సరే ఓకే. షెల్ కంపెనీలు అది 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 చర్చనీయాంశమే, కానీ ఇప్పుడు ఈ ప్రస్తుతానికి అది అవుట్ ఆఫ్ బాక్స్ అవుతుంది. అయితే ఇవాళ వీళ్ళు చేసిన పని, వెంకటేశ్వర స్వామి భానుగారు నమస్తే,
వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు పట్టుకొని ఆ రకంగా ర్యాలీలు తీసి ఈ మహానుభావులు 300 ఆలయాలని ధ్వంసం చేసినప్పుడు కూడా కనపడలేదండి వీళ్ళు ఎక్కడ పోయారో. ఇప్పుడు మాత్రం తగుదనమ్మా అని పట్టుకొని చెప్పులు వేసుకొని తిరిగి కౌన్సిల్లోకి వెళ్ళి వాటిని అక్కడ పడేసి వచ్చి మళ్ళీ బయటకు వచ్చి ఇక ఆ బొంకుడు మాటలు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీ వైపు నుంచి దీని మీద ఎలాంటి స్పందన ఉంటుంది? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. నమస్కారం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు, మీకు వెంకటేశ్వర స్వామి క్షేత్రం గురించి తెలుసా? వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అంటారు. అంటే వెంకటేశ్వర స్వామి క్షేత్రంతో సరిసమైనటువంటి క్షేత్రం గాని, ఆ దేవదేవుడితో సరిసమైనటువంటి దేవుడు గాని ఈ విశ్వంలో లేదని చెప్పి మనకు పద్మ పురాణం, వరాహ పురాణం చెప్తాంది. నీకు పురాణాల గురించి తెలిస్తే కదయ్యా నీకు గాని నీ మనుషులకు గాని బుద్ధి ఉందా మీకు అని అడుగుతున్నా. కడుపుకు అన్నం తింటారు, ఏం తింటారు మీరు? స్వామివారి చిత్రపటాన్ని చేతిలో పెట్టుకొని చెప్పులు వేసుకొని వస్తారయ్యా మీరు? ఏసు దగ్గర పోయితే చర్చికి పోయితే చెప్పులు వేసుకోపోతారు. వెంకటేశ్వర స్వామి దగ్గర ఆలయాలు కానీ చేతిలో పెట్టుకొని చెప్పులు వేసుకోకూడదు. తెలీదా మీకు? ఆ మాత్రం మినిమం కామన్ సెన్స్ లేదా? ఎవరు చెప్పారు మీకు ఇవన్నీ చేయమని చెప్పి? ఉద్దేశపూర్వకంగా చేస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలు 2019 నుంచి 2024 వరకు పాడు చేసింది కాకుండా ఈరోజు తప్పు చేసి క్షమాపణ అడగాల్సింది పోయి తిరిగి మళ్ళా వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటారా మీరు? వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వారు ఏ విధంగా ఏమైందో అందరికి తెలుసు. మాడి మసైపోయారు. బుద్ధుందని అడుగుతున్నా. ఏం తమా చేస్తున్నారా? ఎవరు అడిగేవాళ్ళు లేరని చెప్పి వెంటనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు క్షమాపణ చెప్పాలి. హిందువులకి ఆయన హిందువుల పైన నిజమైన ప్రేమ, వెంకటేశ్వర స్వామి మీద నాకు భక్తి ఉంది, విశ్వాసం ఉంది అని చెప్తాడు కదా. నీకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉంటే, హిందువులంటే గౌరవం ఉంటే వెంటనే ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమానికి మీరు క్షమాపణ చెప్పండి. మళ్ళా వైసీపీ నాయకుల ముందు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ కూడా సరిపోద్ది దీనికి. అంటే ఏం తమాషా చేస్తున్నారు మీరు? చెప్పులు వేసుకుంది ఏందయ్యా? వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకొని మీరు డెమో మరి ఇదేం చేసేది? మాట్లాడండి. మీకు ఏదైనా ఆధారాలు కాబట్టి ఇచ్చారు, మేము రెడీగా ఉన్నాం. నేను 1,00,000 సార్లు చెప్పడం జరిగింది. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయొద్దండి అని. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయొద్దని చెప్పాం. ఇది మంచిది కాదు. మీకు ధైర్యము దమ్ము ఉంటే అన్యమతంలో జరుగుతున్న విశ్వాసాల మీద ఇదే విధంగా మీరు చేయగలుగుతారా? మీ వెక్కిలి చేస్తులు చెప్పండి. హిందూ మతంలో ఉన్నటువంటి విశ్వాసాలు ఈ రోజు బాధపడే విధంగా మీరు వివరించినారు. మిగతా మతాల్లో ఇదే చేయగలుగుతారు మీరు? ఆ ధైర్యము దమ్ము ఉందా మీకు? ఇది మంచిది కాదు. వెంటనే వెంకటకృష్ణ, నేను డిమాండ్ చేస్తున్నా, వెంటనే క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు జరిగిన చేష్టలు కానీ చర్యలు కానీ గమనిస్తుంటే చాలా బాధగా ఉంది. నేను ఇప్పుడు ఢిల్లీలో ఉన్నానన్న. ఇప్పుడే స్వామివారి ప్రతిరూపమైనటువంటి ప్రసాదం ఇస్తే కాళ్ళకి చెప్పులు తీసి పోయి కడుక్కొని వచ్చారన్న. కాళ్ళు కడుక్కొని ప్రసాదం తీసుకున్నారు. అంత పవిత్రంగా లడ్డును భావిస్తున్నారు. స్వామివారి ప్రతిరూపం లడ్డుని, ఆ లడ్డుని కల్తీ చేసినట్టు కల్తీ వాళ్ళు మీరు. ఆ లడ్డుని కల్తీ చేసినట్టు కల్తీ వాళ్ళు మీరు. మీరా ఈరోజు మాట్లాడేది? మీరు మంచిది కాదు. మీరు ఈ రోజు జరుగుకి దిగజారిపోయి వ్యవహరిస్తున్నారు. వైసీపీ పార్టీ వాళ్ళు రోజుకి దిగజారిపోయి వ్యవహరిస్తున్నారు. ఏ రోజైతే అధికారాన్ని కోల్పోయారో 2024లో, ఏ రోజైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి పార్టీని తిరస్కరించారో, వీరికి మళ్ళీ ఏమంటారు, కళ్ళు మూసుకుంటే 2-3 సంవత్సరాలు మళ్ళా వస్తుంట. జీవితాంతం మీరు కళ్ళు మూసుకొనే ఉండాలి తప్ప, మీరు కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా మీకు ఎన్డీఏనే కనపడుతుంది. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా మీకు ఎన్డీఏనే కనపడుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ పార్టీకి మద్దతు ఇచ్చారు. 11 స్థానాలకు పరిమితం చేశారు కదా మిమ్మల్ని. 11 స్థానాలకి 151 స్థానాలు ఉన్నట్టు మిమ్మల్ని కేవలం 11 స్థానాలకు పరిమితం చేశారు. ఇప్పటికి కూడా మీకు జ్ఞానం లేకపోతే, బుద్ధి లేకపోతే ఎలా చెప్పండి? రైట్. ఇది మంచిది కాదు. ఒక్క నిమిషం భాను గారు. శ్రీరామ్ గారు నమస్తే అండి. ఇప్పుడు ఆయనేమో అసెంబ్లీకి వెళ్ళాడంట. హెరిటేజ్ కి, ఇందాపూర్ డైరీకి ఏదో డైరీకి సంబంధాలు ఉన్నాయని ఒక రచ్చ రేపుతాడంట. ఆ రచ్చ వీళ్ళు చేయాలంట కౌన్సిల్లో. ఆయన మాత్రం అసెంబ్లీకి వెళ్లకుండా 3.5 గంటలు ఉపన్యాసాలు ఇచ్చి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతాడంట. వీళ్ళు మాత్రం వెంకటేశ్వర పటాలు పట్టుకుని భయం భక్తి లేకుండా, హిందువులంటే గౌరవం లేకుండా అవి పట్టుకొని చెప్పులు వేసుకొని ఊరేగింపులు చేస్తారు. ఊరేగింపులు అంటే దేవుడు ఊరేగింపులు కాదు, వాళ్ళ ఊరేగింపులు, వాళ్ళ నాయకుడు ఊరేగింపులు, వాళ్ళ పార్టీ జెండాల ఊరేగింపులు పెట్టుకొని కౌన్సిల్లోకి పోయి అవి అక్కడ పడేసి వస్తారు దేవుడి బొమ్మలు. అదేమంటే మళ్ళీ బొంకుడు మాటలు అన్నీ. చంద్రబాబు నాయుడు షూస్ వేసుకుని దేవుడి బొమ్మ పట్టుకెళ్ళాలి. అది మార్పులని తెలుగుదేశం పార్టీ కన్ఫర్మ్ చేసింది. ప్రభుత్వం వైపు నుంచి కన్ఫర్మ్ చేశారు.
మనందరికీ తెలిసిన దాని ప్రకారం ఆయన సాక్స్ వేసుకుంటాడు కానీ షూస్ వేసుకోడు ఎప్పుడు కూడా దేవుడి దగ్గర. అలాంటిది వీళ్ళు ఫోటోలు కూడా మార్ఫింగ్ చేసి ఈ రకంగా చేసి జగన్మోహన్ రెడ్డి వెళ్ళొచ్చు కదా అసెంబ్లీకి ఇవన్నీ మాట్లాడడానికి. ఆయనకేమో వెళ్ళడానికి భయం, ఇక్కడేమో ఈ పిచ్చి ఆటలు. శ్రీరామ్ గారు దీన్ని మనం ఎలా విశ్లేషించవచ్చు వీళ్ళ యాటిట్యూడ్ ని? వెంకటకృష్ణ గారు వీళ్ళ నాయకుడి అసమర్థతని మనం అందరికీ స్పష్టంగా తెలియజేస్తున్నారు. వీళ్ళు మీరు అన్నది క్వశ్చన్ చాలా కరెక్ట్ క్వశ్చన్. అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా, ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశ్రయాన్ని తీసుకోవాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చింది? అంటే మీ నాయకుడు నాయకత్వాన్ని వదిలేశాడు కాబట్టి మీకు ఈ రోజు ఎడుదిరిగి ఆ నాయకుడి ఆశ్రయం మీ పార్టీకి దొరకదు కాబట్టి, మీ ఎమ్మెల్సీలకు దొరకదు కాబట్టి మీరు వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని వెంకటేశ్వర స్వామి భుజాల నుంచి ఈ కూటమి ప్రభుత్వాన్ని లేదంటే మీ రాజకీయ ప్రయోజనాన్ని కాపాడుకునేందుకు ఫైరింగ్ చేద్దాం అనుకున్నారు. కరెక్ట్. ఇదే కదా మీరు చేద్దాం అనుకుంది. అంటే మీరు ఏమన్నా వెంకటేశ్వర స్వామిని ఏమన్నా మీ పార్టీలో జాయిన్ చేసుకున్నారు ఈ మధ్య కండు వయసు తప్పిసారు ఏమన్నా? అక్కడికి రావాల్సింది ఎవరు రావాలి? తెలుగుదేశం ఎమ్మెల్సీలు రావాలి, లేదంటే వైసీపీ ఎమ్మెల్సీలు రావాలి, మిగతా పార్టీలు ఎమ్మెల్సీలు రావాలి. వెంకటేశ్వర స్వామి ఎందుకు వచ్చాడు? వెంకటేశ్వర స్వామిని మీరు గౌరవంగా తీసుకొచ్చాం అనుకుంటే ఆయన ఒక మనిషిగానో లేదంటే దేవుడుగానో ఏదో పేరు పెట్టి తీసుకొచ్చారు కదా. ఆయనకి అసెంబ్లీ ఆ మండలిలో ఏమి సభ్యత్వం లేదు కదా. ఆయన మీరు ఎందుకు అడ్డం పెట్టుకున్నారు? ఆయన ఎలా తీసుకెళ్లారు మీరు? మండలి చైర్మన్ గారు ఆయన ఎలా రానిచ్చారు? వెంకటేశ్వర స్వామి అప్పుడు ఎంత రానిచ్చారు? ఆయనకి తెలియదు కదా వెంకటేశ్వర స్వామి గురించి. అదే అది కూడా మాట్లాడదాం. అసలు మండలి చైర్మన్ గారు ఎట్లా రానిచ్చారు? తర్వాత అసలు వెంకటేశ్వర స్వామి ముందు పెట్టుకున్నారు అంటే మీరు జగన్మోహన్ రెడ్డి వెనక పెట్టేసుకున్నట్టే లెక్క కదా. మీ ఎమ్మెల్సీలంతా వెంకటేశ్వర స్వామి ముందు పెట్టుకుని లోపలికి వెళ్ళారు అంటే జగన్మోహన్ రెడ్డి వెనక పెట్టేసినట్టేనా? మీకు ఆసరా కావాల్సింది మీ జగన్మోహన్ రెడ్డి ఇవ్వడు, ఇంకా వెంకటేశ్వర స్వామి మనకి ఇస్తాడని మీరు నిర్ణయించుకున్నట్టే కదా. పైగా చెప్పులతోటి తీసుకుని వెళ్తారా? మీరు ఒక మంచి ఉద్దేశంతో వెళ్ళామంటున్నారు కదా. మంచి ఉద్దేశంతో వెళ్ళేటప్పుడు మరి చెప్పులు వేసుకుని ఎందుకు వెళ్ళారు? మీకు వెంకటేశ్వర స్వామి మీకు పనికి రాలేదా? ఈరోజు మండలిలో మీరు అనుకున్న స్థాయిలో మీకు వెంకటేశ్వర స్వామి పనికి రాలేదా? మళ్ళీ గంటలోనే పార్టీ నుంచి బహిష్కరించి పంపించారంటే అలా అక్కడ పడేసి వచ్చారు వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని. ఒక తీరుగా పెడితే అన్ని ఒకేలాగా ఉండాలి. ఇటొకటి అంటే మీరు ఏం చేసి వచ్చారు? శ్రీరామ్ గారు నా అనుమానం ఏంటంటే వాళ్ళ నాయకుడు ఒక ఆయన ఏముంది నల్లరాయి ఏదో ఏమన్నాడు, చెప్పుతో కొడతాను సంథింగ్ ఏదో అన్నాడని భానుప్రకాష్ రెడ్డి గారు వాళ్ళు చెప్తా ఉంటారు. నల్లరాయి ఏమన్నాడు భానుగారు? ఆ పాత చెప్పు ఇవ్వండి, ఆ నల్లరాయిని కొడతా, అది పాత చెప్పు ఇవ్వండి, వెంకటేశ్వర స్వామి కొడతానని ఒక ఆయన చైర్మన్ గా చేసిన ఆయన అన్నాడు. భూమన కరుణాకర్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ గా చేసిన ఆయనే, చైర్మన్ గా చేసిన పాత చెప్పు ఇవ్వండి ఆ నల్లరాయిని కొడతానన్న గొప్ప పార్టీ అది. అలాంటి పార్టీలో ఇవాళ వీళ్ళు శ్రీరామ్ గారు బహుశా అవి ఏదో 4 బొమ్మలు జిరాక్స్ తీసుకున్నవి, జిరాక్స్ పేపర్లు జిరాక్స్ బొమ్మలే కదా అనుకున్నారేమో, అందుకని అంత తేలిగ్గా తీసేసినట్టున్నారు వాటిని. జిరాక్స్ ఏంటండి ఇప్పుడు వాళ్ళ దృష్టిలో కాదు, అలా కాదు. అసలు జిరాక్స్ అనేది పక్కన పెట్టండి, ప్రాణం లేని లడ్డూకే ఎంత గౌరవం ఇస్తారు. ఇప్పుడు మన మిత్రులు చెప్తున్నారు కదా ఢిల్లీలో, అక్కడ కాదు ఎక్కడైనా ఇస్తారు. ఆ లడ్డూకే ప్రాణం లేని లడ్డూకే గౌరవం ఇస్తారు. మీరు ఆయన చిత్రపటానికి గౌరవం ఇవ్వరా? వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం ఉంది కానీ వెంకటేశ్వర స్వామి అంటే భయం లేదండి. వెంకటేశ్వర స్వామి అంటే ఇప్పుడు వాళ్ళ చేతిలో ఒక ఆట వస్తువులాగా తయారైంది. లడ్డు ఒక ఆట, దేవుడి బొమ్మ ఒక ఆట, దాంతో రాజకీయ క్రీడ ఆడుతున్నారన్నమాట. ఇప్పుడు అదే నేను అడగబోతున్నా, ఏదైనా ఫ్యాన్సీ షాప్ లో కొనుక్కొచ్చిన ఏదైనా విమానం బొమ్మ, చిన్నపిల్లల ఆట వస్తువు బొమ్మ అనుకుంటారా దాన్ని ఏమన్నా మీరు? అలాగే ఆ బొమ్మతో ఆడితే ఏమవుతుందో తెలుసా? అసలు ఈ రోజు తెలుసు, వాళ్ళకి అనుభవం ఉంది, అయినా మా గుర్తు రావట్లేదు వాళ్ళకి. ఇప్పుడు ఈ రోజు వాళ్ళు చెప్పులేసుకుని వెంకటేశ్వర స్వామి బొమ్మను తీసుకొస్తే ఎంత బాధపడ్డారో ఈ రోజు హిందువులు. అదంతా అయిపోయిన తర్వాత అక్కడ పటాలు పారేసి వెళ్ళింది చూసిన తర్వాత అసలు మనసు ముక్కలైపోద్దండి వెంకటేశ్వర స్వామి భక్తులకి కానీ హిందువులకు కానీ. ఏంటి ఇదా గౌరవం వెంకటేశ్వర స్వామికి అని? ఇంకా మన వాళ్ళు ఎవరో కొంతమంది మాట్లాడుతున్నారు అసలు విసిరేసిపోయారని. నిజంగా విసిరేసిపోయిన వీడియో కానీ దొరికితే ఉంటదండి వీళ్ళకి.
మామూలుగా ఉండదు అసలు. ఇంకా హిందువుల రియాక్షన్ మామూలుగా ఉండదు. ఈ రోజు లడ్డు స్థాయి దగ్గర నుంచి అక్కడ ఏదో జంతువులు కొవ్వో ఇంకోటి కలిసిన స్థాయి దగ్గర నుంచి, లేదంటే అందులో ఒక ఆయిల్ లేదంటే ఏవో కలిసిన అన్న స్థాయి దగ్గర నుంచి డైరెక్ట్ గా వెంకటేశ్వర స్వామినే కొండ దింపేసి మీరు మండలిలోకి తీసుకొచ్చేసారంటే, డైరెక్ట్ గా దేవుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారంటే కేసులు. ఈ రోజు హిందువులు టోటల్ గా ఎలా ఫీల్ అవుతున్నారంటే అసలు ఈ తిరుమల వ్యవహారాన్ని అంత తేల్చాల్సిందే దీన్ని. ఇది హిందువుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఈ రోజు నుంచి లడ్డూ దగ్గర నుంచి మొదలెట్టి ఇప్పుడు ఏకంగా వెంకటేశ్వర స్వామిని లాగేశారు ఈ మొత్తం రొచ్చులోకి. అంటే ఇది హిందువుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఇది ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతున్నారు, హిందువులందరూ ఖచ్చితంగా ఫీల్ అవుతున్నారు. ఈ రోజు దీని అంత తేలేదాకా అసలు ఆ లడ్డూ విషయం నిన్నదాకా పట్టించుకున్నారో పట్టించుకోలేదో కానీ, కొంత పార్టీలకు వ్యతిరేకంగానో లేకపోతే పార్టీలకు అనుకూలంగానో ఎవరన్నా మాట్లాడి ఉంటారేమో కానీ, ఈ రోజు మండలికి చెప్పులేసుకు తీసుకురావడమే మాత్రమే కాకుండా అక్కడ పారేసిపోయిన విధానం ఏదైతే ఉందో, ఇది చూసిన తర్వాత మాత్రం దీని అంతు తేల్చాల్సిందే అని చెప్పి హిందువులు ప్రతి ఒక్క హిందువు బాధపడతాడు. ఖచ్చితంగా దీని మీద ఒక పంతంగా తీసుకుంటాడు ఈ రోజు నుంచి. తీసుకోవాలి కూడా, ఖచ్చితంగా తీసుకోవాలి. అదే అడగబోతున్నాను ఇప్పుడు. సాగర్ గారు, సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది. వెంకటకృష్ణ గారు ఒకే ఒక్క మాట, మోషన్ రాజు గారు మండలి చైర్మన్ గారు ఆయన మీద పూర్తిగా, ఆయన పదవి మీద పూర్తి గౌరవంతో నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. హిందువుల తరపునే కాదు, మామూలు అందరి తరపున కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి తరపున అడగదలుచుకున్నా. మీరు ఇతర మతాలకు సంబంధించిన ఏదైనా చిహ్నాలను కానీ ఇలా అసెంబ్లీలోకో లేదంటే మా మండలిలోకో తీసుకొస్తే మీరు యాక్సెప్ట్ చేసి ఉండేవాళ్ళ? ఈ ప్రశ్నకి మండలి చైర్మన్ గారు కూడా అందరికీ సమాధానం చెప్తే కనుక బాగుంటుంది. రైట్, ఓకే. సాగర్ గారు, సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది ఇదే లడ్డు కేసు విచారణ సందర్భంగా దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దు అని చాలా క్లియర్గా చెప్పింది కదా. వీళ్ళు రాజకీయాల్లో కాదు, ఏకంగా సభలోకి తీసుకొచ్చారు. అది కూడా హిందువులు పాటించే సాంప్రదాయాలకు భిన్నంగా, హిందువుల నమ్మకాలకు ఆచారానికి భిన్నంగా వ్యతిరేకిస్తూ, వాటిని అవమానపరుస్తూ సభలోకి తీసుకొచ్చారు. ఇది కంటెంప్ట్ కాదా? అసలు వీళ్ళు ఎందుకు తీసుకొచ్చారు? వీళ్ళ ఉద్దేశం ఏంటి? వెంకటకృష్ణ గారు, మొన్నటి వరకు మనం కానీ లేకపోతే ఆ పార్టీలో ఉన్న హిందువులు ఎవరైనా సరే ఏంటంటే, ఇది ఏదో ఆయన క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేస్తున్నాడులే, ఆయన చూసుకుంటాడు, మనం చూసుకోవడం లేదు ఆలోచనలో కొంత వస్తూ ఆ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటనలో హిందువుల మీద వీళ్ళు గనక, వాళ్ళ కుటుంబం గనక ప్రభుత్వంలో కూర్చున్న ప్రతిసారి హిందువుల మీద దాడులు పెరుగుతాయి అన్నదాన్ని నమ్మాల్సి వచ్చింది. ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, వైసీపీ పార్టీ అనేది హిందూ వ్యతిరేకుల పార్టీ. వైసీపీ పార్టీ అంటేనే ఈ రోజు హిందూ వ్యతిరేకుల పార్టీ. దౌర్భాగ్యం ఏంటంటే, ఆ పార్టీలో కొంతమంది నాయకులు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాళ్ళ ధర్మాన్ని, వాళ్ళ సంస్కృతిని, సాంప్రదాయాలను తాకట్టు పెట్టి జగన్ కాళ్ళ మీద పడ్డానికనే రెడీ అవుతారు తప్ప, వాళ్ళ అమ్మా నాయన ఇచ్చినటువంటి సాంప్రదాయబద్ధంగా వచ్చినటువంటి విలువలు, కులము లేదా మతము, ఆచరణ, వీటన్నిటిని పదవుల కోసము వీళ్ళు మతాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడానికి దౌర్భాగ్యమైన పరిస్థితికి దిగజారిపోయినారు ఈ రోజుతో. అదర్వైజ్ ఏ రోజు నాకు తెలిసినంత వరకు ఈ భారతదేశంలో ఇంక్లూడింగ్ పార్లమెంట్ తో సహా మత విశ్వాసానికి సంబంధించినటువంటి చిత్రపటాలను ప్రదర్శించినట్టు నేను ఏ రోజు ఏ సందర్భంలో కూడా నేను వినలా, చదవలా. ఒక సందర్భంలో పార్లమెంట్ లో డబ్బు కట్టలను ప్రదర్శిస్తే మాకు లంచంగా ఇవ్వ చూపారని ఎంత పెద్ద ఇష్యూ అయిందో దేశం మొత్తం అట్టడుగుపోయాం. జేఎంఎం ముడుపుల కేసు. అటువంటిది ఈ రోజు హిందూ మతానికి సంబంధించిన విశ్వాసాలు, కలియుగ దేవుడు ఆయన ఫోటోను తీసుకొని వచ్చి షూ వేసుకొని ప్రదర్శన చేస్తూ దేవుడికి అన్యాయం జరిగింది అంటున్నారు. ఎవరు అన్యాయం చేశారు? ఎవడైతే దొంగతనం చేశాడో వాడే అన్యాయం చేశాడు. వీళ్ళకు ఒక నేచురల్ ప్రాక్టీస్ ఉంది వెధవలకి. ఏంటంటే వాళ్ళు నేరం చేసి గట్టిగా అరుస్తారనమాట, చాలా గట్టిగా అరిచేస్తారు. మీరు కాబట్టి డే 1 నుంచి తీసుకోండి, వాళ్ళ నేచురల్ ప్రాక్టీస్ ఇది. అది వివేకానంద మర్డర్ కేసు అయినా,
లేదు జగన్మోహన్ రెడ్డి గారి కేసులైనా, రాజశేఖర రెడ్డి గారి అవినీతి చిట్టా అయినా, లేదు గతంలో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగినటువంటి అక్రమాల గురించి అయినా సరే నేరాలు ఘోరాలు పాపాలు చేసేసి వాళ్ళే తిరిగి గట్టిగా వస్తారనమాట. ఎందుకంటే నిజాన్ని బయట రాకుండా కప్పెట్టడానికి. మిమ్మల్ని ఆ భగవంతుడు 2019-24 చేసిన పాపాలకు పాతాల లోకానికి పాతి పెడితే 11కి మిగిలిపోయారు మీరు. అటువంటిది ఈ రోజు సిగ్గెగ్గు లేకుండా మీరు దేవుణ్ణి చిత్రపటాన్ని తీసుకొని వచ్చేసి ఆ టేబుల్ మీద పారేసి వెళ్ళిపోతే, మీరు మీ అమ్మా నాయన మీకు ఈ దేశము ఇచ్చేటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలు, కట్టుబాట్లు, నైతికత, కులము, గోత్రము కూడా వదిలేసేయండి. మీరు వదిలేసి పోయి జగన్మోహన్ రెడ్డి బూట్కాలు లాక్కండి. మీరు పోయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? దేవుడే ముఖ్యం. దేవుడు తర్వాతనే ఏదైనా సరే, ఎవరికైనా సరే, నాకైనా సరే, భానుప్రకాష్ రెడ్డి గారికైనా సరే, మా అమ్మ నాయన, నా కులం, నా మతం, నా విలువలు, నా సాంప్రదాయాలు, ఇది నా పుట్టుకతో భూమి మీద పడిన మరుక్షణంతో నాకు ఈ వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తులు ఇవన్నీ కూడా వాటిని తీసుకొని పోయేసి మీ పదవుల కోసం, మీ నాయకుడు సాటిస్ఫాక్షన్ కోసం అని చెప్పేసి దేవుణ్ణి మరి మండలికి తీసుకొని వచ్చేసి షూలు వేసుకొని ఇంకోడెవడో వెధవ అంటాడు. ఆ వెధవ వచ్చి ఏమంటే, మేము గనక చెప్పులు వేసుకొని నిరూపిస్తే, షూ వేసుకొని నిరూపిస్తే మేము రాజీనామా చేస్తాను. ఇప్పుడు మొహం తలక ఎక్కడ పెట్టుకుంటారో వెధవా? ఎక్కడ పెట్టుకుంటా? తల ఎక్కడ పెట్టుకుంటావు నువ్వు? రాజీనామా చేస్తానన్నా వెధవ ఎవడో చెప్పాడు కదా, కామెంట్ చేశాడు కదా. అరే నువ్వు దేవుణ్ణి సభలోకి తీసుకురావాలన్న ఆలోచన రావటమే ఈ హిందూ ద్రోహులు. ఈ రోజు ప్రదర్శన దేవుడు బొమ్మను ఎవరైతే ప్రదర్శించారో మండల్లో, హిందూ ద్రోహులు వీళ్ళంతా కూడా. ఈ రోజుతో కన్ఫర్మ్ వైసీపీ పార్టీ యాంటీ హిందూ పార్టీ, యాంటీ హిందూ పార్టీ. అది తెలుసు కదా, అది ఎప్పుడో తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిమిషం సార్, చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ లో మొన్న ఏం పట్టారంటే, ఇట్ ఇస్ ట్రూ, ఆయన అందుకోసమే మేధావి అనడము, లేకపోతే చాలా దూరదృష్టి కలిగినటువంటి నేత అని చెప్పడం. ఇది కుట్రతో చేసేటువంటి వ్యవహారం, ఇది డబ్బు కోసం చేసింది కాదు. హిందూ మతం మీద చేసినటువంటి దాడి, హిందూ మతం ఏకీకృతం కావాలా, బీజేపీ ఎక్కువ ఇనిషియేట్ తీసుకోవాలా, ఇది మేము జరగనీము అని ఎందుకన్నారు 10 రోజుల ముందు 15 రోజుల ముందు ప్రెస్ మీట్ లో? అంటే ఉమ్మడి ప్రెస్ మీట్ లో నాకు ఈ రోజు అర్థమైంది దాని గ్రావిటీ, దాని ఇంటెన్సిటీ ఈ రోజు అర్థమైంది నాకు. ఆయన దూరదృష్టితో ఎందుకు మాట్లాడాడు ఈ రోజు నాకు అర్థమైంది. అరే మీరు ఎంత తెగించారు మీరు భగవంతుడిని మీ రాజకీయ అవసరాల కోసం అనేసి భగవంతుడిని చట్టసభల్లోకి తీసుకొని వచ్చి ప్రదర్శించి మీరు ఇసిరేసి వెళ్ళిపోతారా? అంటే జగన్మోహన్ రెడ్డి బూట్ కాలు నాకడానికైనా సరే మీరు రెడీ అవుతారు తప్ప మీ విలువలు, నైతికత, సంప్రదాయాలు, కట్టుబాట్లు, కులము, మతము, అమ్మ నాయన, దేవుడు, భక్తి, వీటికన్నిటికంటే మించిందా మీ జగన్మోహన్ రెడ్డి బూట్కాలు? ఎంత నీచం చేశారంటే. ఒక్క నిమిషం సాగర్, ఒక్క నిమిషం. భానుప్రకాష్ రెడ్డి గారు, ఇక్కడ చాలా మంది ఇవాళ నాకు ఫోన్లు మెసేజ్లు చేశారు. హిందూ ప్రాక్టీస్ చేసేవాళ్ళు, హిందువులు కానీ కొంతమంది పెద్దవాళ్ళు కూడా చేశారు, పేర్లు ఎందుకు కానీ. ఇప్పుడు వాళ్ళు అనేది ఒకటే, వీళ్ళు తీరని ద్రోహం చేశారు, చేస్తూనే ఉంటారు. కాబట్టి ఇవాళ ఎవరైతే ఈ రకమైన దుశ్చర్యకు పాల్పడ్డారో వాళ్ళకి లైఫ్ లాంగ్ తిరుమల దర్శనం బ్లాక్ చేయాలి. అలాగే ఇప్పుడు ఎమ్మెల్సీలుగా ఎవరైతే వీళ్ళే కదా, వీళ్ళ సిఫారసులను కూడా యాక్సెప్ట్ చేయొద్దు బోర్డు అని మాట్లాడుతున్నారు. అంటే మీరు బోర్డు సభ్యులు మాత్రమే, బోర్డు మొత్తం మీరు కాకపోయినా ఇది ఒక ప్రతిపాదనగా ఎందుకు తీసుకెళ్ళకూడదు అనేది ఒక పాయింట్. తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఈ దేశంలో ఉన్న అన్ని కోర్టుల జడ్జిలు వస్తారు. కోర్టే స్వయంగా చెప్పింది దేవుణ్ణి రాజకీయాల్లో ఒక లాగొద్దు అని. అయినా సరే వీళ్ళు లాగారు కాబట్టి కోర్టులే సోమోటోగా తీసుకొని వీళ్ళ మీద కఠినమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కూడా కొంతమంది లాయర్లు రికమెండ్ చేస్తున్నారు లేదా రిక్వెస్ట్ చేస్తున్నారు. సో భాను గారు, మీ సైడ్ నుంచి ఏం చెప్తారు దీనికి ముందు? కోర్టులు అంటే వైసీపీ వాళ్ళకి గౌరవం ఉందా? గతంలో మీకు గుర్తే ఉంటుంది, న్యాయస్థానాలకి న్యాయమూర్తులకి కులం అంటించినట్టు పార్టీ అది. అవును, మీకు గుర్తుంటుంది అనుకుంటా గతంలో. అలాంటి వాళ్ళకి ఏముంటుందన్న విశ్వాసాలు, నైతిక విలువలు లేని మనుషులు వాళ్ళు, నైతిక విలువలు లేని పార్టీ. నేను ఒకటే చెప్తున్నా, మీకు యేసు కావాలా, వెంకటేశు కావాలా?
ఏస్ అంటే జగన్మోహన్ రెడ్డి, వెంకటేష్ అంటే వెంకటేశ్వర స్వామి. Straight గా అడుగుతా. పోలికేంటి సార్ జగన్మోహన్ రెడ్డితో వెంకటేశ్వర స్వామి అంటే అంటే అట్ట కాదునా, ఏస్ అంటే నేను చెప్పేది ఆ పార్టీలో ఉంటే వాళ్ళు ఏసు కావాలా వెంకటేష్ కావాలని అడుగుతున్నా. మీకు వెంకటేశం కావాలంటే వెంటనే క్షమాపణ చెప్పండి. మీ నాయకుడు చెప్పినా చెప్పకపోయినా మీరైనా చెప్పండి. మీరు చెప్పడం మీ నాయకుడు చెప్పడు, ఆయనకి కళ్ళు నెత్తికెక్కినాయి, కళ్ళుకి నెత్తికెక్కే ఆయనకి. అందుకని 11 స్థానాలు రాబో రోజు పురిందరు ఉంటుంది లేదు ఊడిపోతుందో చూసుకోమని చెప్పండి. ఇలాగే వ్యవహరిస్తుంటే ఖచ్చితంగా రాజకీయంగా సమాప్త అయిపోతాడన్న. ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నవాడు ఎవ్వరు బాగుపడి బయటపడిన వాడు లేదు. ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో అనుభవిస్తారు వాళ్ళు. అంత పవర్ఫుల్ వ్యక్తి వెంకటేశ్వర స్వామి. మిగతా దేవుళ్ళన్నా ఏదో చూసి కొద్దిగా ఆలస్యంగా ఇస్తాడేమో కానీ మన వెంకటేశ్వర స్వామి, మళ్ళీ చెప్తారు, మన వెంకటేశ్వర స్వామి వదిలే ప్రసక్తే లేదు. అసలు ఎంత ధైర్యం అన్నా వాళ్ళకి, చెప్పులు వేసుకుని ఎలా వస్తారండి వాళ్ళు? ఆ ధైర్యం ఎన్ని నుంచి వచ్చింది? అంటే ఏమి హిందువుల మనోభావాలు దెబ్బతీయ ఉద్దేశపూర్వకంగా, అంటే ఎవరో కళ్ళలో ఆనందం చూడాలని చెప్పి, జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడాలని చెప్పి మీరు ఆ వికృత చర్చలు చేస్తారా మీరు? ఇది హిందూ సమాజం క్షమించే ప్రసక్తే లేదు మిమ్మల్ని. అసలు మీరు వెంకటేశ్వర స్వామికి దండం, మీరు ఇంతకుముందు చెప్పినట్టు వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుని అర్హత కూడా కోల్పోయారు మీరు. భక్తుండాలయ్యా, భక్తుండాలి. వెంకటేశ్వర స్వామిని చూస్తే 2 చేతులు ఇట్లా పైకి వస్తాయి. అలాంటి స్వామి చిత్రపటాన్ని చేతిలో పెట్టుకొని చెప్పులు వేసుకుని నడిచి వస్తారు మీరు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా మీకు? కామన్ సెన్స్ లేదా చెప్పండి? అసలు చెప్పులు తీసేసి కూడా రాకూడదయ్యా అంటున్నా. అసలు ఈరోజు జరిగింది ఎక్కడన్నది? శాసన మండలి ఏమంటారు? అది పెద్దల సభ అంటారు. మీరు ఏ విధంగా వివరించారు దాంట్లో? రౌడీల్లాగా, గూండాల్లాగా పెద్దల సభకి అలాంటి వాళ్ళు పంపించిన వారికి బుద్ధి లేదు. పెద్దల సభకి అలాంటి వాళ్ళు పంపించిన వారికి బుద్ధి లేదు. మీ నాయకుడు చెప్తే మీ బుద్ధి ఎక్కడ పోయిందయ్యా? ఒకవేళ మీ నాయకుడు చెప్పాడు అనుకోండి, ఈ ఫోటో ఎత్తుకొని అట్టుకోండి, ఇలా గొడవ చేయండి అంటే, లేదు సార్ చేయకూడదు, అది చాలా తప్పు, మనోభావాలు దెబ్బతింటాయని చెప్పే ధైర్యము దమ్ము లేదా మీకు? ఆయన ఏం చెప్తే కానీ ఒకటి భానుప్రకాష్ రెడ్డి గారు, ఒకటైతే వాస్తవం భానుప్రకాష్ రెడ్డి గారు, మనకి తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రం హిందువులకి కదా. దానికి చాలా పవర్ఫుల్ బోర్డు ఉంది, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు. ఈ బోర్డు కనుక ఈ విషయంలో సీరియస్గా స్పందించకపోతే ముందు వీళ్ళు ఇంకా దేవుడిని ఎక్కడికైనా తీసుకెళ్తారు. ఇవాళ రాజకీయాల్లో తీసుకొచ్చారు, దాంట్లో కౌన్సిల్లోకి తీసుకొచ్చారు, రేపు ఇంకెక్కడికైనా తీసుకెళ్తారు. ఏ స్థాయికైనా దిగజారుతారు వీళ్ళు దిగజారడం కాదు, దేవుణ్ణి దిగజారుస్తారు. రాములు వారి విగ్రహం యొక్క తల నరికేసినా వీళ్ళకి బాధ లేదు, వెంకటేశ్వర స్వామిని ఏం చేయడాకైనా వీళ్ళు వెనకాడరు. ఈ విషయంలో టీటీడీ గనక ఏమైనా చర్యలు ఇనిషియేట్ చేయకపోతే వీళ్ళకి ఆ భయం రాదు. మీరు బోర్డులో మీ సభ్యులుగా ఏమన్నా ప్రతిపాదన పెడతారా? మై స్ట్రైట్ క్వశ్చన్ టు యూ. ఖచ్చితంగా స్వామివారి పట్ల అపచారంగా వ్యవహరించినట్టు ఏ వ్యక్తులు గాని స్వామివారిని దర్శనం చేసుకునే ఆ భాగ్యం కోల్పోయారని చెప్పి నేను భావిస్తున్నా ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా. ఎందుకంటే మనసులో నుంచి రావాలా, నాయకుడి కోసం పనిచేసే వాళ్ళు కాదు. వెంకటేశ్వర స్వామి కోసం వచ్చి దర్శనం ఆడొచ్చి స్వామివారి దగ్గర వచ్చి చూడమని చెప్పండి ఒకసారి. లక్షల కోట్ల మంది వచ్చి స్వామివారి ఈ మధ్య కాలంలో తిరుమలలో మాడవీధుల్లోనూ అక్కడో ఇక్కడో రీల్స్ చేశారని కొంతమంది మీద బ్యాన్ పెట్టారు. తర్వాత అమ్మాయి ఎవరో సారీ చెప్పిందని మళ్ళీ తీసేశారు. ఓకే, అంటే రీల్ చేసినందుకే, అక్కడ ఫోన్తో రీల్ చేసుకున్నందుకే అంత సీరియస్ యాక్షన్ తీసుకుంది కదా బోర్డు. అందరూ అభినందించారు ఆ రోజున, కరెక్టే, నో డౌట్. మరి ఇవాళ రాజకీయం చేస్తూ హిందూ మతాన్ని కించపరిచే విధంగా బిహేవ్ చేస్తున్న వీళ్ళని ఏం చేయాలి? బోర్డు ఏం చేస్తుంది? ఎప్పుడు బోర్డు మీటింగ్ ఎప్పుడుందండి? నెక్స్ట్ మీటింగ్ 28th. మీరు మాట్లాడి మీరు దీని మీద ఏమన్నా ఆ రోజు ప్రతిపాదన పెడతారా, పెట్టరా? ఖచ్చితంగా స్వామివారి పట్ల అపచారంగా వచ్చిన వ్యక్తుల్ని ఖచ్చితంగా తిరుమలలో ఖచ్చితంగా స్వామివారి దర్శనానికి చేసుకునే అర్హత కోల్పోయారని చెప్పి నేను భావిస్తాను. అర్హత కోల్పోయారు. వారి స్వామివారి మీద భక్తి కన్నా వారి నాయకుడి మీద భక్తి ఎక్కువ చూపిస్తున్నారు. నాయకుడు ఈ రోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతాడయ్యా. చూపించుకోనివ్వండి సార్, చూపించుకోనివ్వండి. మన దేవుడి విషయంలో అలా చేయకూడదు. వాళ్ళ నాయకుడు ఒక 40 ఏళ్ళు ఉంటాడు, 50 ఏళ్ళు ఉంటాడు. వెంకటేశ్వర స్వామి ఖరీదు అంతరం వరకు ఉంటాడయ్యా స్వామి. మీరు ఇంతకుముందు మాట్లాడారు హిందువులకు ఆరాధ్య దైవం అని. ఆరాధ్య దైవం కాదన్నా,
హిందువులకి స్పిరిచువల్ క్యాపిటల్, ఆధ్యాత్మిక రాజధాని తిరుమల అవును, క్షేత్రం, అవును. ఆధ్యాత్మిక రాజధాని. అవును. అలాంటి క్షేత్రం ఉంటుంది స్వామివారి పట్ల అంత అపచారం వ్యవహరిస్తారు మీరు. మళ్ళీ చేసింది కాకుండా ఆయన పోలేదా, నువ్వు పోలేదా, ఒక్క నిమిషం. నువ్వు చేసింది తప్పైతే మిగతా వాళ్ళని గురించి మార్ఫింగ్ చేసి ఈరోజు అబద్ధాలు చెప్తారు మీరు. ఏంటి సాగర్ గారు ఏంటి? రాక్షస చేష్టలు అంటారు దీన్ని. సాగర్ గారు ఏంటి? See, board have right to issue a notice to all the MLCs. అదే అందుకే అంటున్నాను. నోటీస్ ఇష్యూ చేసి నిర్ణయం తీసుకొని నోటీస్ ఇష్యూ చేసి వివరణ తీసుకొని వాళ్ళ దగ్గర సరైనటువంటి గనక వివరణ రాకపోతే వాళ్ళను బహిష్కరించే రైట్ కూడా టీటీడీ బోర్డుకు ఉంది. బోర్డుకుందిగా అదే ఆ విషయం చెప్పారు ఆ పెద్ద ఆయన. అదేనండి, అదే సాగర్ గారు ఆ విషయం చెప్పారు కాబట్టి నేను అంత గట్టిగా స్ట్రెచ్ చేస్తాను ఇక్కడ. తర్వాత శ్రీరామ్ గారు ఇవాళ ఒక లాయర్ గారు ఒక ఆయన కోర్టులో పిటిషన్ వేశారండి. యాక్చువల్గా హైకోర్టులో వేస్తే హైకోర్టు ఈ పిటిషన్కి విచారణ అర్హత లేదు అని కొట్టిపారైతే మళ్ళీ పోయి ఎక్కడో సిటీ సివిల్ కోర్టులోనో సిటీ ఎందులోనో వేసుకున్నారు. అది వేరే విషయం, ఎక్కడైనా కోర్టులే. ఏమని వేశారు? పదే నెయ్యి లడ్డు అని ఏబిఎన్లోనూ ఇంకో ఇతర ఛానల్లోనో చర్చలు పెట్టి అనవసరంగా స్వామివారి గురించి చర్చలు చేస్తున్నారు, వీటిని ఆపండి అని కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ ఇస్తే కోర్టు వారు ఏం చేశారు? సహజంగానే రెస్పాండెంట్కి వెంటనే నోటీస్ ఇస్తారు కదా, సహజంగానే ఇస్తారు. నోటీస్ ఇచ్చే విచారణ వాయిదా వేస్తారు. దానికి వాళ్ళ సోషల్ మీడియాలో ఏబిఎన్కి నోటీసులు, లేదా ఇంకో ఛానల్కు నోటీసులు, ఏమని చర్చలు ఆపేయమని నోటీసులు ఇచ్చారని వాళ్ళు అప్పుడే ప్రచారం చేసుకుంటున్నారు. ఏది బీఆర్ఎస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జాయింట్గా పనిచేసే సోషల్ మీడియా సెటప్ ఒకటి ఉంటుందిలే వాళ్ళు. మరి ఆ పిటిషన్ చేసే లాయర్ గారికి ఇది కనపడదా? లేకపోతే ఆ చేసే వాళ్ళకి ఇది కనపడదా? ప్రచారం చేసే వాళ్ళకి దీన్ని ఆపాల్సిన అవసరం లేదా? వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా? శ్రీరామ్ గారు ప్లీజ్. ఖచ్చితంగా అసలు ఆ మాట్లాడొద్దంటే ప్రజాస్వామ్యం వాళ్ళేవాళ్ళు అసలు మాట్లాడద్దంటే అంటే హిందువులకు సంబంధించిన ఏ విషయం ఏదో మాట్లాడద్దా? మిగతా ఎక్కడన్నా పాలస్తీనాలో జరిగితే దాని మీద మాట్లాడాలా? దాని మీద క్యాండిల్ ర్యాలీలు తీయాలా? దీని మీద మాత్రం మీడియా మాట్లాడకూడదా? మనుషులు మాట్లాడకూడదా? హిందువులు మాట్లాడకూడదా? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రజాస్వామ్యంలో? హిందువులు అసలు ఈ దేశంలో మనుషులు అనుకుంటున్నారా, మనుషులు అనుకోవట్లేదా? హిందువులకు సంబంధించిన ఏ విషయం మీడియా మాట్లాడకూడదా? దీనికి మళ్ళీ కోర్టులో కేసులు వేస్తారా? చూద్దాం ఏ కోర్టు ఏం చెప్తుందో చూద్దాం. సుప్రీంకోర్టు దాకా అవకాశాలు ఉన్నాయి. కొన్ని చోట్ల కొన్ని తప్పుగా నిర్ణయాలు ఎక్కడ వస్తే రావచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో హిందువుల గురించి మాట్లాడద్దు, హిందువులకు ఏదైనా జరిగితే మాట్లాడద్దు అని చెప్పే వాళ్ళని ప్రజలే అర్థం చేసుకుంటారు. వాడిని ఎలా అర్థం చేసుకోవాలనేది. తర్వాత ఇప్పుడు నాకు ఇంకో రకంగా అదృష్టం, ఈ రోజు ఇంకా మన కొడాలి నాని గారు ఇంకా యాక్టివ్ అయినట్లేదు. ఆయన కనుక ఇంకా యాక్టివ్ గా ఉంటే మా పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. ఈ రోజు కనుక ఇలా మాట్లాడితే ఏమయ్యా మీకు అసలు బుద్ధి ఉందా లేదా? ఏం పోయింది? అవే అట్ట మొక్కలే కదా ఆయన మాట్లాడేవాడు. ఆయన అక్కడ పడేస్తే ఏమైంది? మండల్లో పారిపోతే ఏమైంది? అదే కాగితాల ముక్కలు అట్ట ముక్కలే కదా ఆయన మాట్లాడేవాడు. ఆయన అంతే స్థాయిలో దాని గురించి ఆలోచిస్తున్నారు వీళ్ళు. అది బాధ. ఇప్పుడు ఆ రోజు మనందరం ఇంత బాధపడుతున్నాం. అక్కడ పారేసిపోయారు, అరే ఏంటిది వెంకటేశ్వర స్వామిని ఆసరాగా తీసుకుని వచ్చారు, మళ్ళీ ఆయన్ని అక్కడ పారేసిపోయారు అని మనం బాధపడుతుంటే వీళ్ళ స్థాయి ఎలాగుందంటే అదేదో అట్ట మొక్క, అదేదో కాగితం మొక్క అన్న స్థాయిలో ఉంది. కాబట్టి దీని మీద ఇందాక మన మిత్రులు గుర్తు చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడితే అబ్బే ఇది అసలు డబ్బులకు సంబంధించిన విషయం కాదు, దీని మీద చాలా విషయం ఉందండి. కరెక్టే, సాగర్ గుర్తు చేశారు బాగా. ఈ మాటని మన ఛానల్లోనే మనం వేరే డిబేట్ లో మాట్లాడుతుంటే మిగతా పార్టీలో ఒప్పుకోలే. విచిత్రం అది. ఈ రోజు సాగర్ గారు నాకు ఈ రోజు దాని డెప్త్ అర్థమైందని ఈ రోజు చెప్పారు. చాలా మంది ఒప్పుకోలే నేను చెప్తుంటే, అరే నాన్న దీని మీద వెనకాల బోల్ అంత ఉందరా బాబు అని. ఎక్కడ ఇంటర్నేషనల్ రేంజ్ లో ఉన్నాయి, అక్కడి నుంచి బోల్ అంత చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాటి మీద. అదేమి చిన్న విషయం కాదు, తిరుమల అనేది చిన్న విషయం కాదు. ఇప్పుడు మన భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఈ డిబేట్ లో ఇవాళ కంక్లూజన్ గా మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే, ఇది ఏదో ఆషామాషిగా చేస్తున్న వ్యవహారాలు కావు. తిరుమల విషయంలోనూ వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని హిందూ మతం మీద జరుగుతున్న ఒక పెద్ద కుట్రగానే అనిపిస్తోంది తప్ప ఏదో ఆషామాషిగా చేస్తున్న చిన్నపిల్లల చేష్టలు అయితే కావివి. దీని వెనుక చాలా పెద్ద కాన్స్పిరసీ ఉంది. మీరు అంటున్నట్టుగా ఇంటర్నేషనల్ కాన్స్పిరసీస్
ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు శ్రీరామ్ గారు. ఇది ప్రభుత్వము ఛేదించాల్సిన అవసరం ఉంది, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛేదించాల్సిన అవసరం ఉంది, హిందువులందరూ ఏకంగా నిలబడి సాధించాల్సిన అవసరము ఉంది. శ్రీరామ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. భాను గారు అండ్ విద్యాసాగర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్.